కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ 13వ 24వ వార్డు మాజీ కౌన్సిలర్ తుమ్మిశెట్టి వెంకట సుబ్బయ్య, మహమ్మద్ హసన్ వారితో పాటు టీడీపీ నుండి కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ, బద్వేల్ యువ నాయకులు దేవస్థాని ఆదిత్యారెడ్డి, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి, నియోజకవర్గం బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అవినీతి లేని పరిపాలన, గడప వద్దకే సంక్షేమం తీసుకువచ్చిన ఘనత కేవలం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, అటువంటి సుపరి పరిపాలన మళ్లీ మనం కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ సీఎం జగన్ కే అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కూడా చైర్మన్ సింగసాని గురుమోహన్, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సాయి కృష్ణ, గోపాలస్వామి, మున్సిపల్ అధ్యక్షులు సుందర్ రామిరెడ్డి, మున్సిపల్ కన్వీనర్ ఎద్దారెడ్డి, కౌన్సిలర్లు, డైరెక్టర్లు, చైర్మన్లు, పార్టీ క్రియాశీలక నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అధికారాన్ని ఆయన అరచేతిలో పెట్టుకున్నారంటే ఆయన ఎంతటి మహనీయుడో మనం అర్థం చేసుకోవాలా. ఆయన పట్టు వదిలిన విక్రమార్కుడు వలె విజయం కోసం ఏమైనా చేసే వ్యక్తి ఉన్నారంటే మన నియోజకవర్గంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు చెప్తున్నాను. ఇటువంటి హేమా హేమీల మధ్యన